చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ ఫ్యూచర్లో చాలా కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది. ఇది నేను బలంగా నమ్ముతున్నాను నేను. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో బీటెక్ చేయాలి అంటే, క్వాంటమ్ కంప్యూటింగ్లో రీసెర్చ్ చేయాలి అంటే అసలు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడగడం జరిగింది నన్ను. ఫస్ట్ ఇండియాలో చూద్దాం మనం. క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా తక్కువ యూనివర్సిటీస్ బీటెక్ ఆఫర్ చేస్తున్నాయి. ప్రాబ్లం ఏంటంటే రియల్ క్వాంటమ్ కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చి బీటెక్ ఆఫర్ చేయటం అంటే అంత ఈజీ కాదు. సో ఆ రియల్ క్వాంటమ్ కంప్యూటర్ యాక్సెస్ లేదు కాబట్టి చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేయట్లేదు. సో ఇప్పుడు కూడా అంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో బీటెక్ ఎర్లీ స్టేజ్లో జాయిన్ అయినప్పుడు ఈ రియల్ క్వాంటమ్ కంప్యూటర్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్యాకల్టీ అవైలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. బట్ స్టిల్ క్వాంటమ్ కంప్యూటింగ్లో మేము వెళ్తాము, మా పిల్లలకి క్వాంటమ్ కంప్యూటింగ్లోనే ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇండియాలో చూద్దాం మనం. అమృత విశ్వవిద్యాపీఠ్, అమృత్పురి అండ్ అమరావతి క్యాంపస్లో ఉంది ఇది. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్పెషాలిటీ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇందులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ప్యూర్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాదు, ఇది క్లాసికల్ కంప్యూటర్ సైన్స్ విత్ క్వాంటమ్ అల్గారిథమ్స్ అండ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్లో ఆఫర్ చేస్తున్నారు. రెండు పారుల్ యూనివర్సిటీ వడోదరా గుజరాత్లో ఉంది. బీటెక్ ఇన్ సిఎస్సి విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ ఏఐ. ఇది ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో టీచింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో క్వాంటమ్ మెకానికల్ ప్రిన్సిపల్స్ అలాంగ్ సైడ్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ టీచ్ చేస్తున్నారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AUCE విశాఖపట్నం బీటెక్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆఫర్ చేస్తున్నారు. డెడికేటెడ్ 4-year ప్రోగ్రామ్, క్వాంటమ్ సిస్టమ్స్, అల్గారిథమ్స్ అండ్ అప్లికేషన్స్ మీద టీచ్ చేస్తున్నారు. తర్వాత విట్ చెన్నై క్యాంపస్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఇన్ CSC విత్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ విట్లో ప్రోగ్రామ్ వరకు వచ్చేటప్పటికి క్విస్కిట్ కానీ కవరింగ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ అండ్ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మానవ్ రచన యూనివర్సిటీ ఫరీదాబాద్లో ఉంది ఇది. బీటెక్ CSC హానర్స్ విత్ స్పెషలైజేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇందులో ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం కంబైనింగ్ కోర్ ఇంజనీరింగ్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ మెకానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఉంది. అలాగే నార్త్ క్యాప్ యూనివర్సిటీ NCU గుర్గావ్లో ఉంది. బీటెక్ CSC విత్ స్పెషలైజేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇంటిగ్రేట్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రిన్సిపల్స్ విత్ AI, ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ IBM Q ఎక్స్పీరియన్స్ అండ్ టెన్సార్ఫ్లో క్వాంటమ్. అలాగే GD గోయంకా యూనివర్సిటీ గుర్గావ్లో ఉంది. బీటెక్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. రీసెంట్లీ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. డెల్ NVIDIA AI ల్యాబ్ సపోర్ట్తో ఇది రన్ చేస్తున్నారు క్వాంటమ్ రీసెర్చ్ మీద. ఇకపోతే కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ డ్యూయల్ డిగ్రీస్ అండ్ MTechని ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తే IIT మద్రాస్ ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ బీటెక్ ప్లస్ MTech ఉంది. ఇక్కడ చూస్తే మనకి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళు, సో IIT మద్రాస్ మ్యాసివ్ క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ IBM క్వాంటమ్ నెట్వర్క్ పార్ట్నర్షిప్ని యాక్సెస్ చేస్తూ వీళ్ళు ఇక్కడ డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. తర్వాత IISc బెంగళూరు MTech ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. సో సపోర్టెడ్ బై 22+ ప్రొఫెసర్స్ రీసెర్చింగ్ క్వాంటమ్ ఏరియాస్. This is offering world-class hardware and theoretical facilities. IISc Bangalore is one of the best for quantum computing research చేయాలనుకుంటే మీరు BTech plus MTech. DIIT Pune DRDO సపోర్ట్తో MTech in quantum technology ఉంది. ఏ డిఫెన్స్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ జనరేటింగ్ స్పెషలిస్ట్ ఫర్ ఇండియాస్ అప్కమింగ్ డిఫెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ నీడ్స్ కోసం DRDO వాళ్ళు MTech ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. కొన్ని రీసెర్చ్ హబ్స్ ఉన్నాయి. మనం చూస్తే ISCR పూణే, ఇక్కడ iHub క్వాంటమ్ టెక్నాలజీ ఫౌండేషన్ వాళ్ళు BS-MS ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై PhD ఇన్ ఫిజిక్స్ విత్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాసెసర్స్ మీద ఆఫర్ చేస్తున్నారు. తర్వాత IISCR కోల్కతా, ఇది కూడా హైలీ రీసెర్చ్ ఓరియంటెడ్ BS-MS ప్రోగ్రామ్ ఉంది. సో మీరు ఒకవేళ బీటెక్ ప్లస్ MTech కాంబినేషన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో చూస్తుంటే IIT మద్రాస్ కానీ IISc బెంగళూరు కానీ అలాగే DIIT పూణే కానీ, లేదా రీసెర్చ్ మోడల్లో వెళ్ళాలనుకుంటే IISCR పూణే, TIFR టాటా ఇన్స్టిట్యూట్. ఇకపోతే వేరే కంట్రీస్ చూస్తే మనం MIT USAలో క్వాంటమ్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ కెనడాలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ IQC ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్, వరల్డ్ రినౌండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది ఇక్కడ IQC. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ UK, ఇక్కడ కూడా హైలీ ఫంక్షనింగ్ క్వాంటమ్ కంప్యూటర్, ఇంకా చెప్పాలంటే ద ఫస్ట్ వర్కింగ్ NMR క్వాంటమ్ కంప్యూటర్ వాజ్ టెస్టెడ్ హియర్. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేటింగ్ స్టడీయింగ్ ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ క్వాంటమ్ కంప్యూటర్తో యాక్సెస్ ఇచ్చారు. అలాగే ETH జూరిక్ స్విట్జర్లాండ్. సో ETH జూరిక్స్ క్వాంటమ్ సెంటర్ ఈస్ లీడింగ్ గ్రౌండ్ బ్రేకింగ్
రీసెర్చ్ సెంటర్. ఇందులో బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఉంది. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏ, ఇక్కడ క్యూఫామ్ అంటే సో ఇక్కడ ఒక ఇనిషియేటివ్ ఉంది క్యూఫామ్ అని చెప్పి. సో ఇక్కడ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చాలా డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో డిగ్రీ కానీ, రీసెర్చ్ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ చేసేవాళ్ళు చాలా ఇంక్రీజ్ అవుతున్నారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వలన చాలా రెవల్యూషన్ వస్తుంది. ఎర్లీగా దానిలో జాయిన్ అయితే ఎర్లీ అడ్వాంటేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ పిల్లల్లో ఎవరైనా క్వాంటమ్ కంప్యూటింగ్లో బీటెక్ చేయాలి, అది ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్ నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయొచ్చు.